రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఆ గుడిలోనికి ప్రవేశించకుండా వారిని అడ్డగించి వారిని దూషించి వారిని భారీగా వాళ్ళ కుటుంబాన్ని సైతం వాళ్ళ భర్తని అందరినీ హింసించి దాడి చేసి 2 నెలల పాప పసికందు అనేది కూడా చూడకుండా ఆ పాపని కాలుతో దాన్ని చంపడం అనేది బహు దుర్మార్గమైన కఠినమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కులాల కసిని ఇంకా పొంచి పోషించే విధంగా ఎవరైతే ఆ పాపను చంపినారో ఆ సామాజిక వర్గాన్ని వారిని వెనకేసుకొస్తూ వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించేది పోయి ఆ వర్గాలకి కొమ్ము కాస్తూ వారు చేస్తున్న దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు బహుజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని దీన్ని ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు కర్నూలులో ఈ బహుజన కుల సంఘాల జేఏసీ ద్వారా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కూడా కులం మతాన్ని పెంచి పోషించాలనే విధంగా మన పోలీసు వారు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసే దిశగా దుందుడుకు చర్యలు ప్రారంభించడాన్ని ఇది బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ పోలీసు వారు కూడా శాంతియుతంగా చేసేటువంటి ధర్నాలకి సహకరించి ఇటువంటి కుల మతోన్మాదాలని పెంచి పోషించకుండా ప్రజలకు ఇంకా అండగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులందరికీ జై భీములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.